వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ యూనిట్ 1 యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్కి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి లెసన్కి మనం గ్రామర్ పార్ట్ చూస్తున్నాము, వొకాబ్యులరీ చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ యూనిట్ చాలా పెద్ద యూనిట్. 10th క్లాస్ పిల్లలందరూ కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రతి పదం కూడా నేర్చుకోవాలి, ఫ్లూయెన్సీ నేర్చుకోవాలి, అండ్ దెన్ మీనింగ్ నేర్చుకోవాలి. సో మెనీ టైమ్స్ దాన్ని రిపీట్ చేసుకోవడం నేర్చుకోవాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. అలాగనే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా లేకపోతే లెసన్ బాగా చెప్పామా, లేకపోతే బాగా చెప్పలేదా, లేకపోతే ఎక్కడ మీకు ఏమైనా డౌట్ అనిపించిందా కామెంట్ పెట్టండి. వొకాబ్యులరీలోకి వెళుతున్నాము. పేజ్ నెంబర్ 8. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ లుక్ ఎట్ ద లిస్ట్ ఆఫ్ ది అడ్జెక్టివ్స్ గివెన్ బిలో ఇన్ ద బాక్స్. ఇక్కడ అడ్జెక్టివ్స్ ఇచ్చారట. విచ్ ఆఫ్ దెమ్ డిస్క్రైబ్ నిక్ వజెస్. ఏవి నిక్ వజెస్కి సరిపోతున్నాయో అవి డిస్క్రైబ్ చేయమని చెప్పారు. ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్. పాజిటివ్ అనేది ఆయనకి సంబంధించింది. పాజిటివిటీ హోప్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్, నమ్మకత్వంతో ఉండడం, పాజిటివ్గా ఉండడం, మంచిగా ఆలోచించడం. నెగటివ్ అనేది ఆయనకి సంబంధించింది కాదు. ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే అన్నీ మన మంచికే జరుగుతాయి అనేటువంటి నమ్మేవాడిని ఆప్టిమిస్టిక్ అంటాం. పెసిమిస్టిక్ అని ఇచ్చారు. ఆప్టిమిస్టిక్ నిక్ గారికి సంబంధించింది కాబట్టి టిక్ పెట్టుకోవాలి. పెసిమిస్టిక్ కాదు, ఎందుకంటే చెడు జరుగుతుందని నమ్మేవాడిని పెసిమిస్టిక్ అంటాం. అందే వాళ్ళిద్దరికీ ఆపోజిట్ వెర్షన్ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ జెనరస్. జెనరస్ అంటే ఉదాత్తమైన, గివింగ్ ఫ్రీలీ అని చెప్పచ్చు ఇంగ్లీష్లో. అది టిక్ పెట్టుకోండి. నెర్వస్ అనేది కాదు. కాన్ఫిడెంట్, షోయింగ్ ట్రస్ట్ ఇన్ వన్ సెల్ఫ్. ఒకరి పట్ల నమ్మకత్వం కలిగి ఉండడాన్ని కాన్ఫిడెంట్ అంటాము. నెక్స్ట్ వన్ కాన్ఫిడెంట్ అనేది నిక్ గారిలో ఉంది కాబట్టి మనం టిక్ పెడుతున్నాము. నెక్స్ట్ వన్ ఈజ్ స్మార్ట్. స్మార్ట్ అంటే బ్రైట్ అండ్ లుకింగ్, న్యూ లుకింగ్, హ్యావింగ్ ఇంటెలిజెన్స్. ఒక తెలివైనటువంటి లక్షణాలు కనిపించి నీట్గా స్మార్ట్గా ఉండడం అనేది నిక్ గారికి చెందిందని చెప్పచ్చు. అందువల్ల అది టిక్ పెడతాం. నెక్స్ట్ వన్ ఈజ్ సోషియబుల్. అందరితో సరదాగా మంచిగా గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది నిక్ గారి దగ్గర మనం నేర్చుకోవాలి. కీప్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అదర్ పీపుల్ అని మనం దాని మీనింగ్గా చెప్పచ్చు. సోషియబుల్ ఈజ్ టిక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కవర్డ్లీ కాదు. నెక్స్ట్ కరేజియస్ అనేది కాన్స్టెంట్లీ గుడ్ అని, ఎప్పుడు కూడా మంచిలో లీనమై ఉండడం అనేది కరేజియస్ అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ రిలయబుల్. కరేజియస్ అంటే బ్రేవ్, చురుకుగా ఉండడం. కరేజియస్ అంటే బ్రేవ్, చురుకుగా ఉండడం, ఎప్పుడు కూడా నెగ్లెక్టివ్గా, నెగ్లిజెన్స్గా ఉండేటువంటి పద్ధతి కాదు. కరేజియస్ అనేది ఆయనలో ఉంది, టిక్ పెట్టుకుంటాము. రిలయబుల్ అంటే కాన్స్టెంట్లీ గుడ్ అని అంటాం. అంటే ఎప్పుడు కూడా నిలకడత్వం కలిగి ఉండడం రిలయబుల్. నెక్స్ట్ ఇండిపెండెంట్. స్వేచ్ఛ, స్వాతంత్రం కలిగి ఉండడం. ఇండిపెండెంట్ కూడా టిక్ పెట్టుకుంటాం. ఇందులో డిపెండెంట్ కూడా. యాక్చువల్లీ నిక్ హ్యాజ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్ కాబట్టి, హీజ్ ఎ టార్సో కాబట్టి డిపెండెంట్. ఆయన ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలన్నా ఆ మొబిలిటీ కోసం ఎవరొకరు ఆయనకి హెల్ప్ చేస్తూ ఉండాలి. దగ్గరలో అయితే ఆయన చక్కగా మూవింగ్ అనేది చేస్తారు, కానీ కొంచెం దూర ప్రదేశాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి హెల్పింగ్ ఉండాలి. కాబట్టి హీజ్ ఎ డిపెండెంట్ పర్సన్, టిక్ పెట్టుకుంటాం. ఒబీడియంట్, విల్లింగ్ టు ఒబే, ఎప్పుడు కూడా విధేయత చూపించే వ్యక్తిగా ఉండడం ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి టిక్ పెట్టుకుంటాం. ట్రస్టింగ్, విల్లింగ్ టు బిలీవ్. ట్రస్టింగ్ అంటే నమ్మకత్వం, అది టిక్ పెట్టుకుంటాము. వ్యాలియంట్ అంటే వెరీ బ్రేవ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. చాలా మంచి పదం ఇది, వ్యాలియంట్ అనే పదం. ఏంటంటే వెరీ బ్రేవ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. క్లిష్టమైన పరిస్థితుల్లో మంచి చురుకుగా నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళని వ్యాలియంట్ పర్సన్స్ అంటాము. అది టిక్ పెట్టుకోవాలి. సెల్ఫ్ సెంటర్డ్ కాదు, అరోగెంట్ కాదు, సర్కాస్టిక్ కాదు, క్వారల్సమ్ కాదు, రూడ్ కాదు, క్రియేటివ్. హీజ్ ఎ క్రియేటివ్ పర్సన్. హీజ్ ఎస్పెషల్లీ కాబట్టి ఏబుల్ టు క్రియేటివ్ అని అంటాము. క్రియేటివ్ అంటే టిక్ పెట్టుకుంటాము. స్టబర్న్గా ఉండడం, ఏదో ఒక చోట స్టాట్యూలో ఉండిపోవడం అనేది కాదు ఆయన పద్ధతి. లేజీగా ఉండడం కాదు, పాంపస్ కాదు, లెవెల్ హెడెడ్ అంటే ఏబుల్ టు జడ్జ్మెంట్ అని, కాబట్టి లెవెల్ హెడెడ్ అనేది టిక్ పెట్టుకోవాలి. ఎస్. పేజ్ నెంబర్ 9. పిక్ అవుట్ ఫ్రమ్ ది టెక్స్ట్ ద ఎగ్జాంపుల్స్ దట్ సపోర్ట్ దీస్ అట్రిబ్యూట్స్. ఇక్కడ ఆ టేబుల్ ఉన్నది చూడండి. పేజ్ నెంబర్ 9లో 1 సీరియల్ నెంబర్ 1 ఇచ్చారు, అట్రిబ్యూట్ ఇచ్చారు, ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద టెక్స్ట్ అని ఇచ్చారు. 1 పాజిటివ్ అని ఇచ్చారు. ఆల్రెడీ దాంట్లో ప్రింట్ అయ్యి ఉన్నది. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ డిజబిలిటీ
హీ హ్యాస్ బికమ్ గ్రేట్. అది ఆయనలో ఉన్నటువంటి పాజిటివిటీ ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ డిజబిలిటీ ఉన్నప్పటికీ హీ హ్యాస్ బికమ్ గ్రేట్. ఆయన మంచి గొప్పవాడుగా. నెక్స్ట్ వన్ ఈజ్ జెనరస్ అంటే తెలుగు మీనింగ్ ఉదాత్తమైన, రెడీ టు గివ్ హోప్ టు అదర్స్. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా సరే రెడీ టు గివ్ సమ్ హోప్ టు అదర్స్, ఒక ఆశను కల్పించేటువంటి జనరస్ మేమైన. కాన్ఫిడెంట్ అనేది షూర్ అంటాము, హోప్ఫుల్ అంటాము, నమ్మిక గల అనే పదం తెలుగులో వస్తుంది. వెరీ షూర్ ఆఫ్ ఎబిలిటీస్ అనేది రాసుకోవాలి కాన్ఫిడెంట్ ఎదురుగుండా. నెక్స్ట్ స్మార్ట్ అంటే క్లవర్, చురుకైన అనే అర్థాలు వస్తున్నాయి. బ్రైట్ అండ్ న్యూ లుకింగ్, హ్యావింగ్ ఇంటెలిజెన్స్ ఎట్సెట్రా. వన్స్ అగైన్ ఐ రిపీట్, బ్రైట్ అండ్ న్యూ లుకింగ్, హ్యావింగ్ ఇంటెలిజెన్స్ ఎట్సెట్రా. ఫిఫ్త్ వన్ ఈజ్ సోషియబుల్ మీన్స్ ఫ్రెండ్లీ నేచర్. తెలుగు ఏంటంటే స్నేహబుద్ధి గల లేకపోతే స్నేహపాత్రమైన అనే అర్థం చెప్పచ్చు. స్పెండ్ టైమ్ విత్ అదర్స్, స్నేహపాత్రమైనటువంటి రిలేషన్షిప్ కలిగి ఉంటారు వీళ్ళు. స్పెండ్ టైమ్ విత్ అదర్స్, దట్ ఈస్ ద సోషియబుల్ పర్సన్స్. సిక్స్త్ వన్ ఈజ్ కరేజియస్ మీన్స్ బోల్డ్నెస్. ఇన్ తెలుగు ధైర్యం కల. వెరీ బోల్డ్, దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద టెక్స్ట్. మన పాఠంలో నుంచి తీసుకున్నటువంటి మీనింగ్ ఏంటంటే వెరీ బోల్డ్ ఆర్ బ్రావరీ. సెవెంత్ వన్ ఈజ్ రిలయబుల్ అంటే ట్రస్ట్ వర్ది. రిలయబుల్ అంటే నమ్మదగిన వాళ్ళని రిలయబుల్ పర్సన్స్ అంటాం. 8 ఒబీడియంట్ మీన్స్ సబ్మిసివ్ మీన్స్ విధేయత గల, లోబడి ఉండేటువంటి మనస్తత్వం. ఫాలో అదర్స్ ఇన్స్ట్రక్షన్స్, అది ఇతరులు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని చక్కగా వాళ్ళు ఏం చెప్తున్నారు విని దాన్ని ఫాలో అవడం. 9th వన్ ఈజ్ వ్యాలియంట్ అంటే బ్రేవ్, ధైర్యం గల అనే పదం వస్తున్నది. వెరీ బ్రేవ్ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్. చాలా భయంకరమైనటువంటి డిఫికల్ట్ పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా వ్యాలియంట్ అనేది చూపించాడు అనేది మనకి వ్యాలియంట్ అనే పదం నిక్స్కి బిలాంగింగ్ పదమే కాబట్టి వెరీ బ్రేవ్ అండ్ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ అని రాసుకోవాలి. 10th వన్ ఈజ్ క్రియేటివ్ అంటే ఏబుల్ టు ప్రొడ్యూస్. కల్పించటంలో ఒక సిచ్యుయేషను లేకపోతే ఒక బొమ్మ లేకపోతే ఒక పరిస్థితిని కల్పించడం అనేది క్రియేటివిటీ. Second activity also there, given below are words that describe the positive or negative attitude of a person. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. డిస్కస్ దమ్ విత్ యువర్ పార్ట్నర్ అండ్ పుట్ ఎ టిక్ ఎగ్నెస్ట్ ద పాజిటివ్ క్వాలిటీస్ అండ్ అక్రాస్ ఇంటూ ఎగ్నెస్ట్ ద నెగిటివ్ క్వాలిటీస్. ఇక్కడ ఏం చేయాల్సిందంటే పాజిటివ్ క్వాలిటీస్కి టిక్ పెట్టాలి, నెగిటివ్ క్వాలిటీస్కి ఇంటూ పెట్టాలి. ఇక్కడ ఎగ్జూబరెంట్ అనేది పాజిటివ్ క్వాలిటీస్ చెప్తాను, మిగిలినవన్నీ కూడా నెగిటివ్ క్వాలిటీస్గా నోట్ చేసుకోండి. ఎగ్జూబరెంట్ అంటే చురుకుగా ఉండడం, ఉత్సాహంగా ఉండడం. నెక్స్ట్ వన్ కాషియస్ అంటే హెచ్చరిక గల. తెలుగు మీనింగ్ ఏంటంటే కాషియస్ అంటే హెచ్చరిక గల, టిక్ పెట్టుకోండి. ఇమాజినేటివ్ అంటే ఊహించగల, అది టిక్ పెట్టుకోవాలి. అబ్జర్వెంట్, కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్స్, అతను పరీక్షించే వాటిలో చాలా జాగ్రత్తగా ఉంటాడు, అబ్జర్వెంట్ టిక్ పెట్టుకోవాలి. ఎంతూసియాస్టిక్ అంటే ఉత్సాహం కలిగించడం, ఎంతూసియాజం అంటాము, దీనిలో ఉత్సాహం కలిగించేది టిక్ పెట్టుకోవాలి. అవుట్ గోయింగ్ కూడా టిక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఐడియలిస్టిక్, థర్డ్ లైన్లో లాస్ట్ 2 ఉన్నాయి. ఐడియలిస్టిక్ టిక్ పెట్టుకోవాలి. అఫబుల్ అనేవి టిక్ పెట్టుకోవాలి. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ ఈజ్ దేర్ ఇన్ పేజ్ నెంబర్ 10 చూద్దాము. ఫస్ట్ లైన్ అగ్రెసివ్ అన్నారు, కాంపిటేటివ్. అగ్రెసివ్ అనేది ఇంటూ పెట్టుకోవాలి. కాంపిటేటివ్ అంటే పోటీతత్వం గల కాబట్టి టిక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఇంట్రిపిడ్ అనేది భయము లేని సాహసం గల. వెరీ గుడ్ వర్డ్ అది. ఇప్పుడు కూడా ఒక పని ముందుకు వెళ్ళాడు, సాహసంతో చక్కగా చేయవలసిన పని అనుకుని ఖచ్చితంగా చేయాలి భయం లేకుండా, కాబట్టి ఇంట్రిపిడ్ అనేది టిక్ పెట్టుకోవాలి. మెటిక్యులస్ అంటే ఓవర్ కేర్ఫుల్, మిక్కిలి జాగ్రత్తగా ఉండడం. నెక్స్ట్ లైన్లో లాజికల్ అనేది టిక్ పెట్టుకోవాలి. కల్చర్డ్ అనేది టిక్ పెట్టుకోవాలి. ఎస్. థర్డ్ ఎక్సర్సైజ్ ఆల్సో దేర్ ఇన్ సేమ్ పేజ్ నెంబర్ 10. టిక్ ద వర్డ్ ఆర్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ అండర్లైన్ ఇన్ ఈచ్ సెంటెన్స్ గివెన్ బిలో. దీస్ ఆర్ ది ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో మనం ఆప్షన్ కరెక్ట్గా చూసుకొని టిక్ పెడతాము. వాటర్ స్పోర్ట్స్ ఆర్ఎంట్ నిక్స్ ఓన్లీ థింగ్, హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఏ
క్లబ్ టక్డ్ అండర్ హిచ్ చిన్. ఇక్కడ టక్డ్ అనే పదం అండర్లైన్ చేశారు. టక్డ్ అంటే కెప్ట్ అని, దాచడం. టక్డ్ అంటే ఈ గడ్డం కింద కర్రని గట్టిగా పెట్టి ఆయన ఆ మెడతోనే గోల్ఫ్ ఆట ఆడేవారు. కాబట్టి కెప్ట్ టిక్ పెట్టుకుందాం. హిజ్ డిస్ట్రాక్ట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హెర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months old. ఇక్కడ డిస్ట్రాక్ట్ అనే పదం మనం లెసన్లో విన్నాము. డిస్ట్రాక్ట్ అంటే వెరీ యాంగ్జియస్, పరధ్యానంగా ఉండడం, ఏదో బాధ మనసులో పెట్టుకొని ఉండడం. కాబట్టి యాంగ్జియస్ అనేది కరెక్ట్ వర్డ్. అది థర్డ్ వన్. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బుల్లీయింగ్ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ నిక్స్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. ఇక్కడ బుల్లింగ్ అనేది అండర్లైన్ చేశారు. బుల్లింగ్ అంటే హ్యూమిలియేషన్, అవమానం, మనసును నొప్పించే సిచ్యువేషన్ మనం బుల్లింగ్ అంటాం. మనసు నొప్పించేటువంటి పనులు. కాబట్టి బుల్లింగ్ అంటే హ్యూమిలియేషన్ బి పెట్టుకుంటున్నాము. ఫోర్త్ వన్. నిక్ హూ వాజ్ టీచ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఆఫ్ మొబిలిటీ. ఇక్కడ మొబిలిటీ అనే పదాన్ని అండర్లైన్ చేశారు. అండ్ ఎ టీమ్ ఆఫ్ క్యారర్స్ టు హెల్ప్ హిమ్. మొబిలిటీ మీన్స్ మూమెంట్, కదలిక. ఫిఫ్త్ వన్. నిక్ మేనేజ్డ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అనే పదాన్ని అండర్లైన్ చేశారు. అడ్వర్సిటీ మీన్స్ డిఫికల్టీస్, కష్టాలు. సిక్స్త్ వన్. ది ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. కన్విక్షన్స్ అంటే దృఢమైనటువంటి నమ్మకాలని కన్విక్షన్స్ అంటాం. దానికి రిలేటివ్ వర్డ్ ఈ ఆప్షన్స్లో సి ఉన్నది, బిలీఫ్స్. ఎస్. ఫోర్త్ ఎక్సర్సైజ్ ఆల్సో దేర్. రీడ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్స్ అబౌట్ పర్సన్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ దట్ మ్యాచ్ విత్ దీస్ డిస్క్రిప్షన్స్. ఇందులో 10 words ఉన్నాయి, 10 sentences ఉన్నాయి. కాబట్టి మనం ఫిల్ చేద్దాము. అశోక్ ఈజ్ ఎ వెరీ అన్ప్లెజెంట్ అండ్ రూడ్ ఫెలో. ఐ డోంట్ టాక్ టు హిమ్, హీ ఈజ్ బూరిష్. బూరిష్ అంటే బ్యాడ్ మేనరిజం ఉన్నటువంటి వాళ్ళని బూరిష్ ఫెలోస్ అంటాం. రఫ్ అండ్ బ్యాడ్ మేనర్, కాబట్టి బూరిష్ అనేటువంటి పదాన్ని ఇందులో ఫిక్స్ చేయాలి. సెకండ్ వన్. శ్రీని ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, ఎలిగెంట్ అండ్ పొలైట్, బట్ సమ్టైమ్స్ హీ డస్ నాట్ అపియర్ టు బి సిన్సియర్. హీ ఈజ్ సావ్. సావ్, SUAVE, సావ్ అనే పదం ఇందులో నోట్ చేస్తాము. సావ్ మీన్స్ మర్యాద గల, పొలైట్, కంప్లైంట్ అనే పదం వస్తున్నది. థర్డ్ వన్. సుజాత ఈజ్ క్వైట్ అండ్ కామ్, షీ డజంట్ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్, షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. షీ ఈజ్ అన్ ఇంట్రోవర్ట్. తన కోసం ఆలోచించుకునే వ్యక్తుల్ని ఇంట్రోవర్ట్ అంటారు. ఇతరుల కోసం ఆలోచించరు. ఎప్పుడు తన బాధ, తన పని, తన కోసమే ఉండేటువంటి వాళ్ళని ఇంట్రోవర్ట్ అంటాము. Yes, fourth one. Ramesh is very sensitive. He always shows sympathy for people who are suffering. He is compassionate. దయ కలిగిన, దయా జాలి కలిగిన, ఎపతి అంటాం ఇంగ్లీష్లో. ఆ దయా జాలి గుణం ఉన్నటువంటి వాళ్ళని కంపాషనేట్ పర్సన్స్ అంటాం. ఫిఫ్త్ వన్. మై నైబర్ ఈజ్ ఎ సచ్ పర్సన్ దట్ హీ హ్యాస్ ఎ ఫీలింగ్ ఆఫ్ హేట్రెడ్ ఫర్ అదర్స్. హీ డిజర్వ్స్ టు హర్ట్ అదర్స్ ఫీలింగ్స్. హీ ఈజ్ మాల్సియస్. మేల్సియస్ అంటాం. మేల్సియస్ అంటే స్పైట్ఫుల్, వార్వలేని, క్రోధము గల పర్సన్స్ని మాల్సియస్ పర్సన్స్. దిస్ ఈజ్ ద అడ్జెక్టివ్. మై ఫాదర్ ప్లేస్ కేర్ఫుల్ అటెన్షన్ టు ఎవరీ డిటైల్. He makes thorough planning for everything in our home. He is meticulous, over careful. మిక్కిలి జాగ్రత్త గల పర్సన్ని మెటిక్యులస్ పర్సన్ అంటాము. సెవెంత్ వన్. ప్రేమ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ పర్సన్. హీ ఆల్వేస్ ట్రైస్ టు అఫెండ్ పీపుల్. హీ ఈజ్ అబ్నాక్సియస్. సహించరానటువంటి అసహ్యమైన బిహేవియర్ని అబ్నాక్సియస్ అంటాం. మై మదర్ ఈజ్ ఎ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్. షీ డజంట్ గెట్ ఎక్సైటెడ్ ఆర్ ఇరిటేటెడ్ ఈజీలీ. అమ్మ చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది. తను ఎప్పుడు కూడా ఎక్సైట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, కోపం తెచ్చుకోవడం, చిరాగ్గా ఉండడం అలా ఉండదమ్మా. షీ ఈజ్ ప్లాసిడ్. ప్లాసిడ్ అనే పదం ఇందులో ఫిల్ చేస్తాము. ప్లాసిడ్ మీన్స్ కామ్ అండ్ పీస్ఫుల్. తెలుగులో ప్రశాంతంగా ఉంది అని అర్థం వస్తున్నది. నైన్త్ వన్. రాహుల్ ఈజ్ ఎ వెరీ లైవ్లీ అండ్ కాన్ఫిడెంట్ పర్సన్. హీ ఎంజాయ్స్ బీయింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. హీ ఈజ్ అన్ ఎక్స్ట్రావెర్ట్. అందరి కోసం ఆలోచించే వాళ్ళని ఎక్స్ట్రావెర్ట్ అంటాం. 10th వన్. శ్రీధర్ ఈజ్ ఆల్వేస్ అఫ్రేడ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ద క్లాస్. హీ ఈజ్ టిమిడ్. అది అఫ్రేడ్ ఆఫ్ స్పీకింగ్, మాట్లాడటానికే భయపడుతూ ఉన్నటువంటి వ్యక్తుల్ని టిమిడ్ పర్సన్స్ అంటాం. నెక్స్ట్ వన్. గ్రామర్. హియర్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్. వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. Defining and non-defining relative clauses. Yes, let us read the following sentences.
2 sentences are there. First one is, the woman who taught him surfing had been bitten by a shark. Second one, Nick, comma, who was teased and bullied, comma, had an electric wheelchair for mobility. Two sentences are there. వాటిలో మనం ఆ డిఫరెన్షియేషన్ తర్వాత ఏంటి కొన్నిటికి అండర్లైన్ చేశారు, కామాలు ఇచ్చారు, ఏంటో నేర్చుకుందాం. వాట్ డిఫరెన్సెస్ డూ యూ నోటీస్ బిట్వీన్ సెంటెన్స్ 1 and 2? ఫస్ట్ సెంటెన్స్లోను సెకండ్ సెంటెన్స్లోను మనం ఏమి తేడాలు చూస్తున్నాం. ఇన్ సెంటెన్స్ 1, ఇన్ రిలేటివ్ క్లాజ్ డిఫైన్స్ ద ఉమెన్. ఇందులో రిలేటివ్ క్లాజ్ ఏం చేస్తున్నదంటే ఫస్ట్ వన్లో ఉమెన్ని డిఫైన్ చేస్తున్నది. డిఫైన్ అంటే ఆమె కోసం చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఒక ఉమెన్ కోసం అక్కడ చెప్పబడింది కాబట్టి డిఫైనింగ్ relative clause. In sentence 2, the relative clause adds extra information about Nick. రెండో చూడండి, ఫస్ట్ ఒక ఉమెన్ కోసం నిర్వచనం చెప్తున్నది. రెండో దాంట్లో ఏంటంటే నిక్ కోసం ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దాన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. డిఫైన్ చేయడాన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాము. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అంటాం. అది కంపల్సరీ నేర్చుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ 10th class మెయిన్ ఎగ్జామ్స్. ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఇస్ preceded and followed by a comma or hyphen. ఇక్కడ ఏంటంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో నిక్ ఇచ్చారు. సెకండ్ సెంటెన్స్ చూడండి, నిక్ ఇచ్చారు, కామా ఇచ్చారు. హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లిడ్ అని ఇచ్చి మళ్ళీ కామా ఇచ్చారు. హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఈ కామాలు ఎందుకు ఇచ్చారో చెప్తున్నారు, లేకపోతే కామా కానీ ఐఫన్ కానీ ఎందుకు ఇచ్చారో చెప్తున్నారు. ది బ్రేవ్ 26-year-old హూ ఈజ్ మెయిన్లీ టార్సో ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ స్విమ్స్ అండ్ సర్ఫ్స్. అది ఎగ్జాంపుల్ వర్డ్ ఇచ్చారు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ అండ్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. మనకి లెసన్లో ఉన్నటువంటి ఆ సిచ్యుయేషన్ని నిక్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇచ్చారు. కాబట్టి అది సెకండ్ వన్ మనకి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అయ్యింది. వన్ ఎగ్జాంపుల్ ఇస్ దేర్ ఇన్ పేజ్ నెంబర్ 12. రీడ్ ద టెక్స్ట్ అగైన్. అక్కడ ఉన్నటువంటి పాఠాన్ని మనం మరలా చదివినట్లయితే అంటే ఐడెంటిఫై సమ్మర్ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ పాఠంలో కొన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ ఉన్నాయి, కొన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ enables him to kick అనేది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. ఇక్కడ చూడండి, నిక్ తర్వాత కామా పెట్టాం, హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ అని ఇచ్చి కామా పెట్టాం, ఆస్ట్రేలియా, బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. ఇది టెక్స్ట్ బుక్ పాఠంలో ఉన్నటువంటి సెంటెన్స్. ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హిజ్ మామ్ ఇన్వెంటెడ్ ఎ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్ మీన్స్ హీ కుడ్ హ్యావ్ ఎ పెన్ అండ్ పెన్సిల్. అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఐ రీడ్ ఎ న్యూస్ పేపర్ ఆర్టికల్ అబౌట్ ఎ డిజేబుల్ మ్యాన్ హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్ అదర్స్ అనే సెంటెన్స్. ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఫిఫ్త్ వన్, నిక్స్ పేరెంట్స్ మేడ్ ఎ డెసిషన్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ వన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ దెమ్ అనేది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇందులో మనకి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఒకటే వచ్చింది. నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పేజ్ నెంబర్ 12లో సెకండ్ ఎక్సర్సైజ్ ఉన్నది. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ సర్కిల్ ద నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అండ్ పుట్ ఎ కామా, ఏ ఐఫెన్, కామా ఆర్ ఏ ఐఫెన్ వేర్ ఎవర్ నెసెసరీ. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్ ఏంటంటే క్లియర్గా సెంటెన్సెస్ ఇచ్చారు. మనం దాన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా చూడాలి. ఫోర్త్ వన్ ఉన్నది ఇక్కడ, నెపోలియన్ తర్వాత కామా పెట్టాలి. హూ వన్ ద ఫ్రెంచ్ హానర్ తర్వాత కామా పెట్టాలి. డైడ్ ఎట్ సెంట్ హెలినా అనేది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. మిగిలినవన్నీ కూడా డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ కింద నోట్ చేసుకోండి. థర్డ్ వన్, కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ డిఫైనింగ్ ఆర్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. ఈ ఎక్సర్సైజ్ జాగ్రత్తగా నేర్చుకోండి. This is the peaceful place which I wish every day. In Mahaprasthanam is a popular book which is included in textbooks. ఈ రెండు కూడా డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్. థర్డ్ వన్ చూడండి, సురేష్ తర్వాత కామా పెట్టండి. హూ ఈజ్ మై కజిన్ కామా పెట్టండి. హ్యాస్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ. ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్. ఫోర్త్ వన్ చూడండి, ఈజ్ దిస్ ద స్ట్రీట్
వేర్ మీట్ ఈజ్ సోల్డ్ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజే. ది ఎక్స్ప్రెస్ విచ్ రన్స్ బిట్వీన్ ఢిల్లీ అండ్ చెన్నై హ్యాజ్ జస్ట్ అరైవ్డ్. ఇది కూడా డిఫైనింగ్ రిలేటివ్ క్లాజే. ది ప్లేస్ విచ్ ఈజ్ బిహైండ్ హెర్ హౌస్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ టు ట్రాఫిక్ అనేది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. దిస్ ఈజ్ అ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ విచ్ అట్రాక్టెడ్ స్టూడెంట్స్. ఇది కూడా డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మై సిస్టర్ కామా హూ హ్యాస్ కంప్లీటెడ్ హెర్ ఎంటెక్ కామా హ్యాస్ సెక్యూర్డ్ ఏ జాబ్ అన్ ఇంజనీర్ ఇన్ బెల్. ఇందులో వాళ్ళ సిస్టర్ హూ కంప్లీటెడ్ హెర్ ఎంటెక్ కంప్లీట్ చేశారు. హ్యాస్ సెక్యూర్డ్ ఏ జాబ్ ఇన్ అన్ ఇంజనీర్ యాజ్ అన్ ఇంజనీర్ ఇన్ బెల్ కంపెనీలో ఇంజనీర్ జాబ్ వచ్చింది, పొందుకున్నారు. సెక్యూర్డ్ అంటే. 9th one, ద థియేటర్ విచ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ లాస్ట్ ఇయర్ వాజ్ డిజైన్ బై మిస్టర్ రావ్. ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. 10th one, విశ్వనాథ్ ఈజ్ వన్ ఆఫ్ ది అవుట్ స్టాండింగ్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విచ్ ప్రొడ్యూసెస్ ఎ నెంబర్ ఆఫ్ క్రియేటివ్ డైరెక్టర్స్. ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇది డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అనేది ఇంకొంచెం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు ఫ్రేజ్ అంటే ముందు ఏంటో తెలుసుకోవాలి. ఏ ఫ్రేజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. ఫ్రేజ్ అనగా పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి మాటలు. ఎట్ సన్సెట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎట్ సన్సెట్ దే స్టార్టెడ్ దేర్ వర్క్స్. అది సూర్యోదయంతోనే వారి పని ప్రారంభించారు, అంతేగాని పూర్తి చేయలేదు ఆ సెంటెన్స్. ఆన్ సీయింగ్ ద టైగర్ హీ ర్యాన్ అవే. పులిని చూడటంతోనే అతను పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. కొన్ని మాటలు పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి మాటల సముదాయాన్ని మనం ఫ్రేజ్ అంటాం. క్లాజ్ అంటే ఏంటి? పూర్తి అర్థాన్ని ఇచ్చే కొన్ని మాటలు. కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ప్రెడికేట్ ఈజ్ ఎ క్లాజ్. సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. అసలు ప్రెడికేట్ అంటే ఏంటి? వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ని ప్రెడికేట్ అంటాం. ఈ హ్యాజ్ ఎ చైన్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఆ విధంగా మనం క్లాజ్ అనే దాన్ని తెలుసుకుంటాము. రిలేటివ్ క్లాజ్ అంటే ఏ రిలేటివ్ క్లాజ్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ రిఫర్డ్ టు ఇన్ ఎ మెయిన్ క్లాజ్. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అబౌట్ సమ్ వన్ ఆర్ సంథింగ్. వస్తువు కోసం కానీ వాళ్ళ కోసం కానీ విషయాలు చెప్తుంది మెయిన్ క్లాజ్. రిలేటివ్ క్లాజెస్ ఆర్ ఆఫ్ 2 kinds. ఇవి రిలేటివ్ క్లాజెస్ అనేవి 2 రకాలు. ఒకటి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ ఆర్ రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాజెస్ అని కూడా అంటాం. రిలేటివ్ క్లాజెస్ 2 రకాలు. వన్ ఈజ్ డిఫైనింగ్ ఆర్ రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాజెస్. నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. అసలు డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. It describes its preceding noun in such a way that it may be identified from other nouns of the same category. The boy who gave me this book did not tell his name. The boy who, a particular boy. In this sentence, who gave me this book is a relative clause. నాకు పుస్తకం ఇచ్చినటువంటి అబ్బాయి did not tell his name. అతని పేరు చెప్పలేదు. రెండోది non-defining relative clauses. We use a non-defining relative clause to add more information about a thing or a group of things. అది పూర్తి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఎగ్జాంపుల్. మై ఫాదర్ కామా హూ ఈజ్ ఎ టీచర్ ఈజ్ వెరీ హానెస్ట్. చూడండి వన్స్ అగైన్ ఐ రిపీట్. మై ఫాదర్ కామా హూ ఈజ్ ఎ టీచర్ కామా he is very honest. That is the second one. The boys, who had scooters reached there on time. The boys, who had scooters కలిగినటువంటి ఆ బాయ్స్ రీచ్డ్ దేర్ ఆన్ టైం. అక్కడ టైంకి వచ్చేసారు వాళ్ళు. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఎ రిలేటివ్ ప్రొనౌన్, ఏ వెర్బ్ అండ్ ఆప్షనల్ అదర్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ ది సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది వెర్బ్. అక్కడ రిలేటివ్ ప్రొనౌన్ క్లియర్గా ఉంటుంది. దాన్ని బట్టి మనం రిలేటివ్ ప్రొనౌన్ కనిపిస్తుంది ఆ సెంటెన్స్లో, కాబట్టి మనం దాన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అని మనం వాటిని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఈ గ్రామరు ఇందులో ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాలు చాలా ఈజీగా మనం నేర్చుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా డిక్షనరీ చూడడం నేర్చుకోవాలి.
డిక్షనరీ దగ్గర పెట్టుకొని పదాలన్నిటికీ మీనింగ్స్ రాసుకోవాలి. ఆ టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఆ పదం రాగానే దాని మీనింగ్ మీరు చెప్పగలగాలి. ఆ విధంగా మీరు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడడం, సిచ్యుయేషన్ తగ్గట్టుగా మనం ఇంగ్లీష్ యూజ్ చేసి మనం మాట్లాడడం నేర్చుకోవచ్చు. మీరు అందరూ కూడా మీ టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోండి. ఈ ఖాళీ సమయంలో డోంట్ వేస్ట్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం, ఎస్పెషల్లీ 10th క్లాస్ చిల్డ్రన్. ప్రతి నిమిషం కూడా మీకు చాలా ఉపయోగకరమైందే. టైం వేస్ట్ చేయొద్దు. మళ్ళీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రతిరోజు ఆల్ సబ్జెక్ట్స్ చదవడం మర్చిపోవద్దు, నేర్చుకోవడం మర్చిపోవద్దు. టెక్స్ట్ బుక్లో ఎక్కడే ఉన్నది నేర్చుకోండి. డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్, ఆ తర్వాత నిక్స్కి రిలేటివ్గా ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి, నిక్స్కి సంబంధించినటువంటి ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. మీరు ఇదే కొత్తగా చూడడం అయితే కనుక, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం నా వీడియో చూడటం అయితే కనుక మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.